నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల్లో గెలుపోటములు సహజం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు అందజేత. చోరీ కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. బంగారు, నగదు స్వాధీనం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చొరవతో దివాన్ చెరువు జంక్షన్లో ఫ్లైఓవర్కు అనుమతులు. హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు ముమ్మరం. కార్మికులను రక్షించాలన్న లక్ష్యంతో వేగంగా ముందుకు కదులుతున్న బృందాలు. ఇప్పుడు బిజినెస్ పాయింట్. లండన్లో 12 సంవత్సరముల దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన దంతవైద్యులు డాక్టర్ ఎం రామ్ కుమార్ రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ 8 సంవత్సరాల క్రితం నిర్మించి విశేష సేవలు అందించారు. ఇప్పుడు దానవేపేటలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుటి వీధి మేడపాటి అమ్మిరెడ్డి వీధిలో తమ సొంత నూతన భవనంలో ఎస్ఎస్ఆర్ శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ను నెలకొల్పారు. ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ చెగాగొలుపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం రామ్ కుమార్ మాట్లాడారు. ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ, జనరల్ ప్రాక్టీస్, జనరల్ పేషెంట్స్నే కాకుండా మల్టీ స్పెషాలిటీ ప్రాక్టీస్, పీడియాట్రిక్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంతవైద్య విభాగం ఎస్ఎస్ఆర్ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్లో ప్రత్యేకం అని వివరించారు. రాజమండ్రి పరిసరాలలో ఎక్కడా లేనటువంటి అధునాతన ఫుల్ ఎక్విప్మెంట్తో ఈ భవనంలో 3 అంతస్తుల్లో వైద్య సేవలు అందిస్తున్నామని విశ్లేషించారు. ఎటువంటి దంత సమస్యలు ఉన్నా ఈ హాస్పిటల్లో సత్వర పరిష్కారం ఉంటుందన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా ఎస్ఎస్ఆర్ శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. అండి, నా పేరు డాక్టర్ రామ్ కుమార్. ఈరోజు 23వ తారీఖు ఫిబ్రవరి మా కొత్త నూతన హాస్పిటల్ ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించామండి. గత 8 సంవత్సరాలుగా రాజమండ్రి పుర ప్రజలకి సేవలు అందిస్తున్నాం శ్రీ సాయిరామ్ డెంటల్ హాస్పిటల్ పేరుతో. నేను 12 ఇయర్స్ లండన్లో ప్రజలకు సేవ చేసి స్పెషాలిటీ చేసి ఇక్కడ రాజమండ్రిలో 8 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం సాయిరామ్ దంత వైద్యశాల. ఇప్పుడు మా ఓన్ బిల్డింగ్ ఎస్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. దీని స్పెషాలిటీ ఏంటంటే అలాంగ్ విత్ జనరల్ ప్రాక్టీస్, సగటుగా చూసే జనరల్ డెంటిస్ట్రీ పేషెంట్స్ కాకుండా స్పెషాలిటీ ప్రాక్టీస్ అంటే డెంటిస్ట్రీలో చాలా విభాగాలు ఉన్నాయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్ స్పెషాలిటీస్. సో అన్నీ కూడా మా కొత్త హాస్పిటల్ నందు పొందుపరిచాము. మా ప్రత్యేకత ఎస్పెషల్లీ ఫర్ పీడో అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, చిన్నపిల్లలకి ప్రత్యేక దంత వైద్య విభాగం, అది మా స్పెషాలిటీ.
ఇతర బ్రాంచెస్ కూడా, అంటే దంత వైద్యంలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఆల్ స్పెషాలిటీస్ వీ హ్యావ్ అండర్ వన్ రూఫ్. సో వన్ పిట్ స్టాప్ క్లినిక్, ఒక హాస్పిటల్లో, డెంటల్ హాస్పిటల్లో ఎటువంటి దంత సమస్యలు మీకున్నా మా వద్ద అన్నిటికీ కూడా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఇవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండేలా మేము పెట్టామండి. సో లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐ ఆల్రెడీ హ్యావ్ 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ యూకే. దాన్ని అంతా పరిగణలో తీసుకుని ఇక్కడ నూతనంగా మా భవనంలో అందరికీ అందుబాటుగా ఉండేటట్టుగా మేము ప్రారంభించాము. ఈ సదవకాశాన్ని ఉపయోగించి పుర ప్రజలు మా సేవలు అందించుకోవాల్సిందిగా అందరినీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. రత్నగిరి వాసుడైన సత్యదేవుడికి రథోత్సవం భక్తుల గోవిందనామ స్మరణ నడుమ వేడుకగా జరిగింది. అన్నవరంలో ప్రతి ఆదివారం సంప్రదాయ పద్ధతిలో రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులు గావించి ప్రత్యేక పూజలు అనంతరం తూర్పు రాజగోపురం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. చతుర్వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం హారతులిచ్చి తిరిగి ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, పనపు కుంకుమలు ఇమ్మని కోరేమా, పరికాలలో పసుపు కుంకుమ. క్రీడల్లో గెలుపోటములు సహజమని దేన్నైనా క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అల్సామీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా సహకారంతో రాజమండ్రి జాంపేటలోని పోలీస్ గ్రౌండ్లో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన రంజాన్ కప్ 2025 టోర్నమెంట్ సీజన్ 3 నేటితో ముగిసింది. టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్స్గా నిలిచిన కొంతమూరు 11స్కు, రన్నర్గా నిలిచిన కొంతమూరు సూపర్స్కు ట్రోఫీలను అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ తదితర అంశాల్లోని వారికి మహమ్మద్ అబ్దుల్లా ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అబ్దుల్లాను అభినందించారు. సిఎస్ఆర్ నిధులతో నగరంలోని ముస్లింల బరియన్ గ్రౌండ్ను శుభ్రం చేయిస్తామన్నారు. వక్ఫ్ బోర్డుకు త్వరలోనే కమిటీలు వేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామన్నారు. అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా యువతను ఉత్సాహపరిచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం తాము ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు. ఉన్న దాంట్లో పేదలకు సేవ చేయాలన్నదే అల్లాహ్ తమకు చూపించిన మార్గమని, రంజాన్ మాసం, రంజాన్ పండుగ పరమార్థం కూడా అదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జీవితంలోనే కాదు అన్ని అంశాల్లో కూడా విజయం సాధించేందుకు పోరాడాలని, వచ్చే సంవత్సరం మళ్ళా టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఓటమి చూసిన వారు గెలవడానికి వ్యూహాలు రచించండి. గెలిచిన వారు అహంకారంతో ఉండకుండా మరలా గెలవడానికి ప్రయత్నం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ చోరీ కేసుల్లో 5గురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు, నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. కడియం, రాజానగరం, మండపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన 5గురు యువకులు కడియం పోలీసులకు చెక్కారు. ఈ మేరకు సౌత్ జోన్ డీఎస్పీ భావ్యకిషోర్, స్థానిక సీఐ అల్లు వెంకటేశ్వర్, ఎస్ఐ బిఎన్డి ప్రసాద్లతో కలిసి
శనివారం కడియం పోలీస్ స్టేషన్ వద్ద ముద్దాయిలను ప్రదర్శిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 18న జేగురుపాడు గంగరాజు సత్యవతి అనే మహిళ గుడికి వెళ్లి వస్తూ ఉండగా గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఆమె నోరు మూసి మెడలోని మంగళసూత్రాలు లాక్కొని వెళ్లిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ దుర్గాప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కె సురేష్ బాబు, కానిస్టేబుల్ ఎస్జీ ప్రసాద్లతో కలిసి 5గురిని కడియం రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుకున్నారన్నారు. వీరు 5గురిలో మండలంలోని పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి త్రిమూర్తులు, శెట్టి వెంకన్నలు ఉండగా పేటాపురం మండలం గ్రామానికి చెందిన ఇరవాడ గ్రామానికి చెందిన కోరాకుల సుబ్బారావు, కేశవరం గ్రామానికి చెందిన పచ్చా రాజు, రామచంద్రపురంలోని బాడీపేటకు చెందిన గుమ్మడి సత్యనారాయణ మూర్తులు ఉన్నారని వీరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో వీరు చైన్ స్నాచింగ్ కేసులతో పాటు పలు కేసులు నమోదయ్యాయన్నారు. వీరి వద్ద నుంచి 5,40,000 రూపాయలు విలువ చేసే 58 గ్రాముల బంగారం, 50,000 నగదు, పల్సర్ బైక్, జత వెండి పట్టీలు, కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నామని భవ్య కిషోర్ తెలిపారు. సిఐ గారు వాళ్ళ టీం అందరూ కూడా కష్టపడి బాగా వర్కౌట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో మనం వీళ్ళ దగ్గర మొత్తము 58 గ్రాముల బంగారము, ఒక జత వెండి పట్టీలు, ఒక పల్సర్ బైక్, ఏదైతే దొంగలించబడిన కాపర్ వైర్ అండ్ నగదు షాప్ జేగురుపాడులో జరిగిన సత్రంలో 50,000 నగదు కూడా రికవర్ చేసి మొత్తం 5,40,000 వర్త్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళు కడియం మండలంలో 6 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇక్కడ 6 కేసులే కాకుండా వీళ్ళు మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలు. సో మిగిలిన 6 కేసులు వచ్చి మనకి మండపేటలో చైన్ స్నాచింగ్, రాజనగరం మండలంలో కూడా ఈ కాపర్ వైర్ థెఫ్ట్ అండ్ షట్టర్ అఫెన్సెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. జాతీయ రహదారిపై దివాన చెరువు జంక్షన్, గామన్ జంక్షన్, ఫ్రూట్ మార్కెట్ సెంటర్ను కలిపే ఫ్లైఓవర్కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చొరవతో అనుమతులు లభించాయి. బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివాన చెరువు జంక్షన్, గామన్ జంక్షన్, ఫ్రూట్ మార్కెట్ సెంటర్ను కలిపే ఫ్లైఓవర్కు అనుమతులు మంజూరు కావడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. 2.55 కిలోమీటర్ల పొడవును నిర్మించే బ్రిడ్జికి 327 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం తరపు నుంచి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, నేషనల్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి, మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. గౌడ సామాజిక వర్గీయులంతా ఐకమత్యంతో ఏకతాటిపైకి వచ్చి హక్కులను సాధించుకోవాలని రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకా రామ్గోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం హోటల్ శ్రీకన్య సమావేశ మందిరంలో జరిగింది. సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకా రామ్గోపాల్ గౌడ్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గం ఐక్యతలో అడుగులు వేసి గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు నిర్మించుకోవాలని, ఆ కమిటీల ద్వారా గౌడ జనసంఖ్యను నమోదు చేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నూతన అధ్యక్షులుగా మార్గాని సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులుగా సిటీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త మన్నెం సన్నిబాబు, ఉపాధ్యక్షులుగా మార్గాని ఆదినారాయణ తదితరులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మన్నెం సన్నిబాబు, మన్నెం మూర్తి రచించి ముద్రించిన పరిశోధనాత్మక గౌడ గీత పుస్తకాన్ని రాష్ట్ర గౌడ సంఘ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. గౌడ సంఘం జిల్లా నూతన అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా గౌడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌడ కళ్యాణ మండపం నిర్మాణంలో సన్నిబాబు కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌడ సంఘం నేతల సమక్షంలో జిల్లాలోని రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులుగా తాళం శ్రీనివాస్ గౌడ్, రాజమహేంద్రవరం రూరల్ అధ్యక్షులుగా రేలంగి వీరవెంకట సత్యనారాయణ, రాజానగరం అధ్యక్షులుగా బుడ్డిగా అప్పారావు, అనపర్తి అధ్యక్షులుగా వేమన ఛత్రపతి శివాజీ, నిడదవోలు అధ్యక్షులుగా మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, కొవ్వూరు అధ్యక్షులుగా బొర్రా కృష్ణ, గోపాలపురం అధ్యక్షులుగా బల్లం దుర్గారావు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తాతా కృష్ణారావు గౌడ్, రాజులపాటి శివప్రసాద్, రాజులపాటి కళ్యాణి, వేముల వెంకటాచలం గౌడ్, తాతా శ్రీనివాసరావు గౌడ్,
రాజమండ్రి గౌడ కళ్యాణ మండపం స్థలదాత బాలిన అరవరాజు గౌడ్, ఉపాధ్యక్షులు మార్గాని ఆదినారాయణ, అత్తిలి రాజు, కొండేపూడి భీమారావు, మార్గాని చంటి, కోమలి కిషోర్ గౌడ్, మారశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా బలహీనత చేస్తున్నారు సంఖ్యాబలాన్ని. అంచేత ఇది తప్పు అని ప్రభుత్వానికి విన్నవించుతూ ఈ గౌడ్ డిక్లరేషన్, గౌడ్ ఈజ్ ఆల్వేస్ ఎ గౌడ్, గౌడ్ని గౌడ్గానే చూడండి, విడగొట్టొద్దని విన్నపం చేసి ఉన్నాం. అదండి సంగతి. గౌడ్ గీత అనే పుస్తకాన్ని నేను మా అన్నగారు కలిసి రాసామండి. అది వాక రామగోపాల్ గారి చేత అది ఓపెన్ చేయించాం, విడుదల చేయించాం. అది కూడా అందరికి ఆవిష్కరణ జరిగింది, అందరికీ ఆ పుస్తకాన్ని పంచిపెట్టడం జరిగిందండి. ఈ రోజున గౌడ్ సంఘం జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గురుతుల్యులు మన్నే సన్నిబాబు గారు ఆంధ్వర్యంలో జరిగింది. ఆయన కృషి ఫలితమే ఇవాళ ఈ కార్యవర్గం ఏర్పాటైంది. మేము భవిష్యత్తులో ఈ గౌడ్ సంఘీయుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుటకి నా వంతుగా కృషి చేస్తూ మా గౌడ్ సంఘ కార్యవర్గాన్ని అందరినీ కలుపుకొని మా జిల్లాని పటిష్టవంతం చేసి మా జిల్లాలో గౌడ్ సంఘీయులకు ఏ కష్టం ఎప్పుడు వచ్చినా వాడికి తోడ్పాటుగా ఉంటామని ప్రమాణం చేసి మనం దీన్ని సంఘంగా ఏర్పాటు చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాకి మీరు కంపల్సరీగా ఉండాలని మళ్ళీ మాట్లాడుతాం. కానీ నేను గౌడ్ సంఘం మనం కూడా గౌడ్లో పుట్టాం కాబట్టి ఏదన్నా ఒకటి సాధించాలన్న ఇదితో నేను మళ్ళీ ఆయన మాటకే నేను ఒప్పుకుని దీనికి అవార్డు చేశాను. దీనికి తప్పకుండా నా యొక్క శక్తివంతంగా నాకున్నంత ఖాళీలో నేను మీకు నా సాయి సహకారాలు అందిస్తానని అందరిగా తెలియజేస్తున్నాను. వెల్ఫేర్ ఏదైతే బెనిఫిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మా సమాన హక్కులు మాకు కల్పించాలన్నది మనం పూర్తిగా డిమాండ్గా ముందు మనకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మన గౌడ సోదరులు మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క గౌడ సంఘం దాంట్లో మెంబర్షిప్ తీసుకునే విధంగా ప్రోత్సహించి సభ్యులందరికీ కూడా వారి యొక్క వివరాలు అందజేసి పూర్తిగా సహకరిస్తారని సెన్సెక్స్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తనను పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా తనపై దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డారని పోలీసులు ఆశ్రయిస్తే తనకు న్యాయం చేయకపోగా ప్రత్యర్థులతో కుమ్మక్కై కౌంటర్ కేసు పెట్టి వేధిస్తున్నారని నేరుగొందల లక్ష్మీకాంతం ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీకాంతం మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయంపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, తనపై నలుగురు దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు. గతంలోనే తన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన వారే ఇప్పుడు నిందితులు కొమ్ము కాస్తూ తనపైనే కౌంటర్ కేసు దాఖలు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. జానా దివ్యశేఖర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుని తనను అన్ని విధాలుగా మోసం చేశాడని, తాను అప్పు చేసి ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటు చేసుకుని దానిలోని సామాగ్రిని మొత్తం అన్యాయంగా దోచుకుని పోయారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. చెప్పిన చోటల్లా సంతకం పెట్టి కేసు విత్డ్రా చేసుకోకపోతే నీపైనే కేసులు పెట్టి లోపల వేస్తానని, ఇంట్లో గంజాయి పెట్టించి కేసు పెడతామని, వ్యభిచారం కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అధికారులను సస్పెండ్ చేసి తనకు ఇప్పటికైనా న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమన్నారు. తన ప్రాణానికి దివ్యశేఖర్ నుండే కాకుండా పోలీసు అధికారుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒళ్ళే పోసే వ్యభిచారదన అని అసభ్యంగా నాతో మాట్లాడారు. కావాలంటే మీరు అక్కడ రాజనగర్ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ కూడా తీయండి. నిన్న సాయంత్రం నేను 7 గంటలకే వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను సార్. నేను సీసీ ఫుటేజ్ అండి, నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేయవలసిన పెద్ద పై అధికారులను కోరుచున్నాను. నేను నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. అంబేద్కర్ ఆశయ సాధన అయిన పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో గల హోలీ ట్రినిటీ చర్చిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జార్జ్ ఆంటోనీ వ్యవహరించారు. ఈ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం ముగియడంతో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబించి సమాజంలో అణగారిన వర్గాలకు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో
ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సేవా తత్పరత గల 9 మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా పురస్కారాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చీరలు పంపిణీ చేసి మెమెంటోలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో కె తిలక్ కుమార్, డి మధుమూర్తి, ఏ ప్రసాద్ కుమార్, ఎంఎస్ శోభారాణి, తాడేపల్లి శ్రీనివాసరావు, సానబోయిన రామారావు, కె యశ్వంత్, బి జార్జ్ ఆంటోనీ, కె శ్యామ్, నక్కా సోమశేఖర్, కుసుమ సాయిబాబు, దారా జేసుదాసు, కెఆర్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు. ఈ ఫౌండర్ 2024 ఫిబ్రవరి 14 ఏర్పాటు చేసాం. మా ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలండి. ఈ లీడర్స్ అందరూ జార్జ్ ఆంటోనీ గారు, నక్కా సోమేశ్వరరావు, సాయిబాబు గారు, రేఫేల్ గారు, డాక్టర్ డిఎస్పి గారు, వీళ్ళందరూ పెడ్రిక్ గారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని, అందరికీ సహాయం చేయాలని అంబేద్కర్ వెల్ఫేర్ తరఫున మేము అందరూ కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే మరి సాంఘిక సేవ చేసినటువంటి కొంతమందికి కూడా మెమెంటోస్ ఇచ్చి మరి సత్కరించాలనుకుంటున్నాం. ఇక ముందు హాస్టల్స్లో మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాల గురించి పోరాటమే కాకుండా సహాయం కూడా చేయాలని మేము తలపెట్టాం. అదేవిధంగా సాంఘిక సమస్యల్లో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి సంఘానికి వచ్చినట్టు చెప్పినట్లయితే ఆ సమస్యల మీద మేము స్పందించి ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. వీళ్ళందరినీ ఉత్తేజపరచడానికి మరి సేవా కార్యక్రమాలు చేసుకోవాలని మేము తలపెట్టాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహాయపడాలి ప్రజలకి. ఎందుకంటే ఎంతోమంది స్ఫూర్తి ఉన్నారు. అంబేద్కర్ గారి, తర్వాత మదర్ తెరీసా గారి, తర్వాత కరోనా టైంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారి త్రోవలోనే మేము ఇంకా ముందుకి వెళ్ళాలని మేము కోరి మా మిత్రులందరూ కోరగానే వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని. అచ్చంపేట మండలం దోమలపేట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నాగర్ కర్నూలు అచ్చంపేట మండలం దోమలపేట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులను కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో కలిసి కమిషనర్ రంగనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు దోమలకుంట ఎస్ఎల్బీసీ టనల్ వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. ఆదివారం ఉదయం బేగంపేట నుంచి దోమలపెంటకు హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్ను సొరంగంలోకి పంపారు. దాని ద్వారా విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్తో రెస్క్యూ టీములు సొరంగం లోపలికి వెళ్లాయి. టనెల్లో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ టీములు వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్. భారీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నామన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గోదావరి రేవుల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 50 మంది త్యాగరాజ గాన సభకు దగ్గరగా ఉన్న ధోబీఘాట్లో స్వచ్ఛ భారత్ గోదావరి జలాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు ఏరివేసి వ్యర్థ పదార్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాసరావు, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు చండీప్రియ, టీడీపీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ సాయిబాబా, ఇన్ఛార్జ్ డాక్టర్ నల్లం శ్రీనివాసరావు, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, తన శిష్యుడు డాక్టర్ జేవీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో సామూహిక వీరభద్రుడి సంబరాలను సంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించారు. గోదావరి తీరంలో వీరభద్రుడిని స్తుతిస్తూ కీర్తిస్తూ వీరభద్రుడి సంబరాలు చేసుకోవడం ఓ ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వీరభద్రుని అనుగ్రహ దేవతగా కొలుస్తారు. వీరన్నలని కోరికలు తీరుస్తాడు అని భక్తుల నమ్మకం. రాజమండ్రిలో సామూహిక వీరభద్ర సంబరాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరాల రేవుకు భక్తులు అంతా ఊరేగింపుగా చేరుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఓసారి ఆ దృశ్యాలు వీక్షిద్దాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రముఖ కవి, రచయిత, బహుగ్రంథకర్త శ్రీ ఎస్ఆర్ పృథ్వీ కలం నుండి జాలువారిన 43వ గ్రంథ కుసుమం యుద్ధము పదకావ్యం తూర్పుగోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఈ చిరు పద్యకావ్యంలో 105 పద్యాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధ సంఘటనలు, వాటి ఫలితంగా జరిగిన నష్టాలు ఉన్నాయని కవి చెప్పారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ వ్రాసానన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయ ఉద్యోగులు కె సంపత్ కుమార్, వరదరాజులు, కొండలరావు, గరిమెళ్ల నరసింహారావు, మెహర్ బాబా, వెంకటాచారి, సుధాకర్, జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరులు హాజరయ్యారు. రాజానగరం నియోజకవర్గంలో లాలా చెరువు పంచాయతీ హౌసింగ్ బోర్డు గ్రామం నందు కాపునాడు రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్రరావు ఆధ్వర్యంలో కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచూ పట్టభద్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు గుదే రఘునరేష్, కార్యవర్గం ముమ్మిడి వీరబాబు, వెన్నా వాసు, దేవకివాడ చక్రపాణి, మీసాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీడల్లో గెలుపోటములు సహజం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు అందజేత. చోరీ కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. బంగారు, నగదు స్వాధీనం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చొరవతో దివాన్ చెరువు జంక్షన్లో ఫ్లైఓవర్కు అనుమతులు. హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు ముమ్మరం. కార్మికులను రక్షించాలన్న లక్ష్యంతో వేగంగా ముందుకు కదులుతున్న బృందాలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.